శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్పులో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న భారత యువ స్పిన్ సంచలనం నల్లపురెడ్డి శ్రీచరణి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేవలం ఏడాది క్రితమే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ సంచలనం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ గా నిలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది. మహిళల T20 ప్రపంచ కప్ లో భారత జట్టు తరపున శ్రీచరణి అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తోంది. ఈ టోర్నమెంట్ లో కేవలం 3 మ్యాచ్ల్లోనే 10 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచింది. లీడ్స్ లో నెదర్లాండ్స్ పై జరిగినటువంటి మ్యాచ్ లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుప్పగొల్చింది. ఆ తర్వాత మాంచెస్టర్ లో దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ లోను 3 వికెట్లతో రాణించింది. ఈ నిలకడైన ప్రదర్శనే ఆమెను ఐసీసీ మహిళల T20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లోకి అగ్రస్థానంలోకి చేర్చింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన ఇంగ్లాండ్ ఎడమ చేతి బాటం స్పిన్నర్ లిండ్సే స్మిత్ ను వెనక్కి నెట్టింది శ్రీచరణి. ఇక మొదటి స్థానాన్ని ఆక్రమించింది. తాజా ప్రపంచ కప్ లో ఆశించిన స్థాయిలో రాణించని స్మిత్ 3వ స్థానానికి పడిపోగా ఆమె సహచర క్రీడాకారిణి చార్లీ డిన్ 2వ స్థానానికి చేరుకుంది. గతంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న సోఫీ ఎకిల్స్టోన్ 4 స్థానాలు ఎగబాకి 4వ ర్యాంకుకు చేరుకుంది. ఇక వీరందరినీ వెనక్కి నెడుతూ భారత యువ స్పిన్నర్ అగ్రపీఠాన్ని అధిరోహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన 21 ఏళ్ల శ్రీచరణి ఎడమ చేతి వాటం ఆర్థడాక్స్ స్పిన్నర్ గా జట్టులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఆమె తన మొదటి సిరీస్ లోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కేవలం 12 నెలల కాలంలోనే ప్రపంచ నెంబర్ 1 బౌలర్ గా ఎదగటం ఆమె ప్రతిభకు అద్దం పడుతోంది. మైదానంలో వికెట్లు తీయటమే కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో శ్రీచరణి శైలి ఎంతో విలక్షణమైనది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ లో శ్రీచరణి 14 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓవరాల్ గా 21 వన్డేలు 23 T20 మ్యాచ్లు ఆడిన శ్రీచరణి 65 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణితో పాటు భారత మహిళా క్రికెట్ జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానాలను సాధించారు. బ్యాటింగ్ విభాగంలో యువ ఓపెనర్ షఫాలి వర్మ 6వ స్థానానికి, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 10వ స్థానానికి చేరుకున్నారు. ఆల్రౌండర్ల విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ప్రపంచ కప్ ముగిసే సమయానికి భారత క్రీడాకారిణులు మరిన్ని రికార్డులను తమ ఖాతాలో వేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.